హాయ్ ఫ్రెండ్స్, జుట్టు ఒత్తుగా బలంగా ఆరోగ్యంగా పెంచుకోవాలని మీకుందా? అయితే హోమ్ రెమెడీస్ తయారు చేసుకోవడానికి మీ దగ్గర అంత టైం లేదా? మీకోసమే ఒక సింపుల్ రెమెడీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ రెమెడీని మీరు తలస్నానం చేసే ముందు తయారు చేసుకుంటే సరిపోతుంది. నిజానికి ఇది రెమెడీ అనే కంటే కూడా ఒక మంచి టిప్ అనొచ్చు. మీరు రెగ్యులర్గా షాంపూలో ఈ 2 ఇంగ్రీడియంట్స్ కలిపితే సరిపోతుంది. మీ జుట్టు పట్టుకుచ్చులా మారడం మాత్రమే కాకుండా వెంటనే హెయిర్ ఫాలింగ్ అయితే అద్భుతంగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. వారానికి 2 రోజులు కనుక ఈ రెమెడీ వాడి చూడండి. మీ జుట్టు ఎంత బాగా ఎదుగుతుందో, ఎంత షైనింగ్గా ఉంటుందో మీరే చూస్తారు. మరిక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు వస్తుంది, మీరు చూడొచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ వీడియో మాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి. ఇక టాపిక్లోకి వెళదాం. టెక్నాలజీ ఇంతగా డెవలప్ అవ్వని రోజుల్లో చాలా వరకు గ్రామీణ ప్రజలు తలస్నానానికి కుంకుడుగాయలు లేదా షీకాకాయ్ ఈ 2 మాత్రమే వాడేవారు. అందుకే ఆ రోజుల్లో జుట్టు రాలిపోవడం గాని, జుట్టు చిట్లిపోవడం గాని, జుట్టుకు సంబంధించిన మరి ఏ సమస్యలు ఉండేవి కావు. పైగా వాళ్ళు రెగ్యులర్గా హెయిర్కి కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం వల్ల వాళ్ల హెయిర్ చాలా బ్లాక్గా ఉండేది. 60 ఏళ్లు పైబడ్డ వాళ్లకే తెల్ల జుట్టు కనిపించేది. మరిప్పుడో 20 ఏళ్ల వాళ్లకు కూడా తెల్ల జుట్టు కనిపిస్తోంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే స్కూలు పిల్లలకు కూడా హెయిర్ మెరిసిపోతోంది. దీనంతటికీ కారణం మొదటిగా పొల్యూషన్, రెండవదిగా పౌష్టికాహార లోపం, ఇంకోటి కూడా ఉందండోయ్, అదే మన నిర్లక్ష్యం కూడా. మన అవసరం ఏదైతే తొందరగా తీరుస్తుందో దానివైపే ప్రజలంతా మొగ్గు చూపుతున్నారు. ఈరోజు మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్లను కొని తెచ్చుకుని చేజేతుల మనం హెయిర్ని పాడు చేసుకుంటున్నాం. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పాట పాడుతుంది. మీరు గమనించారా? ఓల్డ్ ఫ్యాషన్లే మళ్లీ ఇప్పుడు రన్ అవుతున్నాయి. అలాగే ఆయుర్వేదం వైపు కూడా ఇప్పుడు అందరూ మొగ్గు చూపుతున్నారు. ఫుడ్ విషయానికి వస్తే కూడా పూర్వకాలం వాళ్ళు తినే ఫుడ్డే ఇప్పుడు ఎక్కువగా చాలా మంది ధనిక కుటుంబీకులు కూడా తింటున్నారు. కాబట్టి ఈనాటి వీడియోలో పూర్వకాలంలో ఎలా అయితే తలస్నానం చేసేవారో అలా మనం చేయలేకపోయినా ఈ రోజులకు అనుగుణంగా షాంపూను వాడుతూనే 2 ఇంగ్రీడియంట్స్తో మన హెయిర్ని అద్భుతంగా వాష్ చేసుకోవచ్చు. దానివల్ల మన హెయిర్కి ఎటువంటి ఉపయోగాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి మందార పూలు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో మందార పూలు ఉంటున్నాయి. కుండీల్లో కూడా చాలా మంది పెంచుకుంటున్నారు. కాబట్టి మందార పూలు ఈజీగానే దొరుకుతాయి. ఒకవేళ మీకు దొరక్కపోతే ఆన్లైన్లో మందార పౌడర్ మంచి బ్రాండ్ దొరుకుతుంది, తీసుకోండి. లేదా మీ దగ్గరలో ఆయుర్వేద షాపుల్లో కూడా మందార పొడి దొరుకుతుంది, దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 15 వరకు మందార పువ్వులు తీసుకున్నాను. మీరు తాజా పువ్వులే తీసుకోవాలని రూలేమీ లేదు. 2 రోజుల క్రితం లేదా ఎండిన పువ్వులైనా తీసుకోవచ్చు. తాజా పువ్వులైతే కొంచెం జెల్ ఎక్కువ వస్తుంది, అంతే. ఇప్పుడు ఈ పువ్వులను వెనకాల తొడిమలు తీసేసి శుభ్రంగా ఒక్కసారి కడిగేయండి. ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మందార పూలన్నీ ఒక గిన్నెలో వేసి ములిగేలా వాటర్ వేయండి. ఆ తర్వాత మూత పెట్టి రాత్రంతా అలా వదిలేయండి. ఏంటి ఇంత ప్రాసెస్ ఉందా అని భయపడకండి. జస్ట్ మందార పూలు కడిగి గిన్నెలో నీళ్లు పోసి మూత పెట్టేస్తే ఉదయానికి రెడీ అయిపోతుంది. ఇదేమంత కష్టం కాదు కదా. ఉదయాన్నే మూత తీసి చూడండి ఎంత కలర్ వచ్చిందో. వాటర్ పూర్తిగా పింక్ కలర్లో కనిపిస్తోందా? ఇప్పుడు ఈ మందార పూలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోండి. ఈ వాటర్ పడేయకూడదు, పక్కనుంచండి. దీన్ని కూడా మనం వాడతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్సీలో మనం మందార పూలు వేసుకున్నాం కదా, ఇందులోనే మనం వేసుకునే ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కలబంద. కలబంద మీకు పచ్చిది దొరికితే ఒక కొమ్మ వరకు తీసుకోండి. లేదంటే మీకు మార్కెట్లో దొరికే ఆలోవెరా జెల్ అయినా సరే వాడుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కొమ్మ తీసుకుంటున్నాను. దీని ముళ్ళు చెక్కేసి ఈ విధంగా మనం జెల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా ఈజీగా మనకి ఒక ప్లేట్లోకి జెల్ వస్తుంది. చూసారా? ఇలా వచ్చిన ఆలోవెరా జెల్ని మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మందార పూలు, కలబంద ఉంది కదా, ఈ రెండింటినీ మెత్తగా మిక్సీ పట్టండి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు వాటికి మంచి పోషణ అందించడానికి, జుట్టు కుదుళ్ల నుంచి బలోపేతం చేయడానికి, అలాగే పొడవాటి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు మందార పువ్వులు ఉపయోగపడతాయి. మందార పువ్వుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నట్లు ఆయుర్వేదం చెబుతోంది. బట్టతల ప్యాచ్లను తొలగించడానికి కూడా మందార పూలు మంచివని నిపుణులు పేర్కొంటున్నారు. మందార పువ్వులలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కెరాటిన్ జుట్టుకు బిల్డింగ్ బ్లాక్ లాంటిది.
ఇది జుట్టును బంధిస్తుంది, దాని పెళుసుదనాన్ని తగ్గిస్తుంది. అదనంగా జుట్టు బలంగా దృఢంగా ఉంటుంది. కాబట్టి కెరాటిన్ చికిత్సల కోసం డబ్బు ఖర్చు చేయడం కంటే జుట్టుకు మందారాన్ని ఉపయోగించడం చాలా మంచిది. ఆయుర్వేదం ప్రకారం జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో హార్మోన్ల అసమతుల్యత ఒకటి. హార్మోన్ల అసమతుల్యమైనప్పుడు శరీరం వేడెక్కడం ప్రారంభమవుతుంది, జుట్టు రాలిపోతూ ఉంటుంది. మందారంలోని గుణాలు శరీరాన్ని ప్రశాంతపరుస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, ఎందుకంటే ఇందులో విటమిన్ సి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. మందార నూనెను ఉపయోగించడం వల్ల కూడా చుండ్రు తగ్గుతుంది. అధ్యయనాల ప్రకారం మందారాల్లో ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్లు, విటమిన్ ఏ, సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి తలకు మంచి పోషణ అందించి సున్నితంగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. చుండ్రుకు కారణమయ్యే ప్రధాన కారకాల్లో తలపై అధికంగా ఉత్పత్తయ్యే సెబం ఒకటి. మందారాల్లో ఈ సెబం ఉత్పత్తిని నియంత్రించే యాస్ట్రిజెంట్ గుణాలు ఉన్నందున ఇది చుండ్రును కూడా బాగా తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, ఇన్ని ఉపయోగాలున్నాయి మందారంతో, కాబట్టి డౌట్ లేకుండా మీరిది తయారు చేసుకుని వాడి చూడండి. హెయిర్ కుండే చాలా రకాల ప్రాబ్లమ్స్ పోతాయి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టం చూడండి ఎంత మెత్తగా అయిందో. దీన్నిప్పుడు ఒక పక్కన పెట్టుకుందాం. రాత్రంతా మందార పూల్లో ఊరిన వాటర్ ఉంది కదా, ఈ వాటర్లోని మందార పూల పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు మనకి మంచి జెల్ రెడీ అయిపోయింది. ఇందులో మనం చేయాల్సింది ఏంటి అంటే, రెగ్యులర్గా మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూను వేసుకోండి. అంటే మీరు శాచెట్స్ వాడితే అవే వేసుకోండి, లేదంటే బాటిల్స్లో అయినా మీ హెయిర్కి ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు షాంపూని ఇందులో వేసి బాగా కలపండి. ఇప్పుడు మన రెమెడీ రెడీ అయిపోయింది. దీన్ని ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. రెగ్యులర్గా మీరు తలస్నానం చేసినట్టు కాకుండా కొంచెం కేర్గా చేయాలి. దీన్ని కొంచెం కొంచెంగా తల మీద వేసుకుంటూ చక్కగా మసాజ్ చేస్తున్నట్లుగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదివరకు మీరు షాంపూతో హెయిర్ వాష్ చేసేటప్పుడు తొందరగా చేసేస్తారు కదా. మరి ఈరోజు మనం షాంపూలో 2 పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కలిపాం. కాబట్టి దాని యొక్క ఔషధ గుణాలు, దాని బెనిఫిట్స్ మన హెయిర్కి సరిగ్గా అందాలి అంటే, రూట్స్కి అంది చక్కగా రిజల్ట్ రావాలంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్లోగా మసాజ్ చేసుకుంటూ హెయిర్ వాష్ చేసుకోండి. ఇదంతా పట్టించేసిన తర్వాత మిగిలినది హెయిర్ అంతా కూడా ఈ షాంపూ వాటర్తో క్లీన్ చేసుకోండి. మీకు మొదటి వాష్లోనే తేడా కనిపిస్తుంది. జుట్టు చాలా స్మూత్గా, రాలడం వెంటనే తగ్గిపోతుంది. మీరు తల దువ్వుకున్నప్పుడు తల ఊడమన్నా ఊడదు, అంత స్ట్రాంగ్ అవుతుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు రేపు తలస్నానం చేస్తామనగా ఈరోజు రాత్రి మందార పూలను కడిగి నీళ్లలో రాత్రంతా ఉంచేయండి. ఉదయాన్నే మిక్సీ పట్టుకుని షాంపూలో కలిపేసుకోండి. సింపులే కదా. ఇది వారానికి 2 సార్లు వాడమని చెప్పాను కదా, తప్పకుండా వాడి చూడండి ఫ్రెండ్స్. మీరు ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వారంలో 2 సార్లు మీరు చక్కగా వాడుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా బట్టతల ఉన్న వాళ్ళకు కూడా ఇది చక్కని రిజల్ట్ ఇస్తుంది. హెయిర్ లాస్తో గానీ బట్టతలతో గానీ బాధపడుతున్న వాళ్ళు ఈ రెమెడీని తప్పకుండా తయారు చేసుకుని వాడండి. మీకు ఊడిపోయిన జుట్టు స్థానంలో మంచిగా జుట్టు పెరుగుతుంది, ఊడిపోవడం తగ్గుతుంది, చుండ్రు సమస్య కూడా ఉండదు. బలంగా దృఢంగా పెరుగుతుంది జుట్టు. తప్పకుండా ట్రై చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది వాడిన తర్వాత చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చింది. మేం కూడా వాడుతున్నాం కాబట్టే మీకింత ఖచ్చితంగా చెబుతున్నాను. మీరే 10 మందికి రికమెండ్ కూడా చేస్తారు మీరు వాడిన తర్వాత. ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే, ఈ రెమెడీ మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఇవ్వదు. మనం వాడిన 2 ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్వి. ఇక షాంపూ విషయానికి వస్తే మీరు న్యాచురల్వి, కెమికల్ తక్కువగా ఉండేవి వాడితే ఇంకా బాగుంటుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. మంచిగా ఆరోగ్యంగా జుట్టును ఈజీగా పెంచుకునే ప్రాసెస్ని వదులుకోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.